నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. యు విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ద లాష్ ఆఫ్ ద టంగ్. ప్రజలు వారి నాలుక ద్వారా పలికే మాటలు మీకు నొప్పి కలగకుండా దేవుడు కాపాడుతున్నాడు. ప్రజలు పలికే అవమానాలు కావచ్చు, నిందలు కావచ్చు, చుట్టిపోటి మాటలు మీ హృదయాన్ని గాయపరచకుండా దేవుని చాటు మీకుండునుగాక. ఆమేన్. ప్రపంచంలో మనం చూస్తుంటాం, అనేకులు కోర్టు మెట్ల దాకా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే నోటి మాటల వల్ల. కుటుంబాలు పాడైపోయాయి, కారణం నోటి మాటల వల్ల. మ్యారేజెస్ బ్రేక్ అయిపోవడం గల కారణం నోటి మాటలే. నోటి మాటకు అంత శక్తి ఉందా? అవును. యాకోబు పత్రిక 3:1-6 నాలుక చిన్నదైనప్పుడు అది అవయవాల్లో ఉంచబడిన అగ్ని ప్రపంచం అట. దానిలో ఒక ప్రపంచం ఉంది. అవయవాలన్నీ ఒక వంతు అయితే నాలుక దారి వేరే. దానికి ఎముక లేదు. నరవలేని నాలుక నరులను బాగా బాధిస్తుంది. అందుకే మాటలు మనిషిని నిలబెట్టగలవు, మనిషిని పడగొట్టగలవు. కత్తిపోటు వంటి మాటలు కలవు అన్నాడు. వారి మాట విన్నప్పుడు ఒక కత్తితో ఒక వ్యక్తిని పొడిస్తే ఎంత బాధ కలుగుతుందో, ఎంత బ్లీడింగ్ అవుతుందో అంత బాధ కలిగించే మాటలున్నాయట. తెలుసో తెలియకో దెయ్యపాత్మలకు లోబడిపోయారు. వారి మనసులోకి, వారి హృదయాల్లోకి కక్ష, కోపం వల్ల దురాత్మలు నివాసంగా మార్చుకున్నాయి వారి దేహాలు. మరి దురాత్మలు ఎలా మాట్లాడతాయి? అవి ఎప్పుడు శాపవచనాలే పలుకుతాయి. దేవుని ఆత్మ ఉందనుకుంటే అదే దేహంలో దీవెన, ఆశీర్వాదము, క్షేమము, అన్ని మంచి మాటలు మాట్లాడతారు. కానీ ఆ వ్యక్తుల హృదయాల్లో దురాత్మలు, చీకటి శక్తులు ఉన్నప్పుడు మనిషిని గాయపరిచే మాటలే మాట్లాడతారు. సాతానుడు కొందరు నోర్లు వాడుకొని జీవితాలను నాశనం చేస్తుండగా, దేవుడు కొందరు నోటిని వాడుకొని, బోరగా వాడుకొని అనేక బ్రతుకులను నశించిపోయే వారిని రక్షణ నడిపిస్తున్నాడు, వెలిగిస్తూ ఉన్నాడు. ఎవరైతే మీకు విరోధంగా మాట్లాడారో వారే మీకు అనుకూలంగా మాట్లాడే రోజు వచ్చునుగాక. సూటిపోటి మాటలతో, కత్తిపోటు వంటి మాటలు మీ మీద పలుకుతున్నారా? బాధపడకండి, వారి కోసం ప్రేయర్ చేయండి. ఆ నొప్పి తగలకుండా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఒక రోజున వారి నోటితోనే మీతో నిజంగా దేవుడున్నాడు, మీరు నిజంగా దేవునితో నడుస్తున్నారు, ప్రభు కృప మీతో ఉంది అని వారు చెప్పే రోజు యేసు నామములో త్వరలోనే వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కనికరం చొప్పున మమ్మల్ని దీవించండి. మాటల్లో శక్తి ఉందని నమ్ముచున్నాం ప్రభా. నోటి మాటల చేత ఎవరు గాయపరచబడకుండా సాయం చేయండి. ఎవరైనా గాయపరుస్తుంటే గాయపరిచే వారిని గద్దించండి. వారి మనసులు మార్చుము నాయనా. నోటి మాటల వల్ల ఏ గాయాలు తగలకుండా ప్రతి ఒక్కరిని కాపాడు. నీ ప్రజలను కాపాడుతాను వాగ్దానం చేసావు నాయనా. ఇదిగో, ఎవరైతే నోటి మాటల చేత గాయపరచాలని ప్రయత్నిస్తున్నారో వారి యొక్క ఇంటిలో గాని, ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో గాని, వారి ఉద్యోగ స్థలంలో, ఆఫీసెస్ లో, ఎక్కడ వర్క్ చేస్తున్న ఆ వర్క్ సైట్ లో వారికి విరోధంగా, వారు చేస్తున్న పనులకు విరోధంగా మాట్లాడే వారిని గద్దించండి. వారి నాలుకలు ఇక గాయపరిచేవిగా కాకుండా మంచిగా మాట్లాడే మనసులు వారికి దయచేయండి. వారికి మారు మనసునివ్వండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని